గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి సాంబార్. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 4 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 3 వెల్లుల్లి రబ్బలు, 1 ఇంచ్ అల్లం, 1 స్పూన్ బియ్యం వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని స్మూత్ పేస్ట్లో ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కందిపప్పుని కూడా మనం మెత్తగా ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక పొడవుగా కట్ చేసుకున్న 1 ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ని లైట్గా ఫ్రై చేసుకొని సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ని లైట్గా ఫ్రై చేసి ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ కూరగాయలు మగ్గించాలి. ఈ మసాలా పేస్ట్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కందిపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఉడికించాక చింతపండు రసం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు పులుపు యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీరని ఇందులో వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మరిగిస్తే మనకి సాంబార్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ సాంబార్ బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోకండి.